లాస్ట్ వీడియోలో అయితే పార్టీకి వెళ్తామని చెప్పి అయితే వీడియో అయితే ఎండ్ చేసిన కదా. ఇంక ఈ వీడియోలో అయితే ఏమేమి ఐటమ్స్ చేసుకున్నాం, ఎందుకు వెళ్ళినామని చెప్పి చెప్తానమాట. యాక్చువల్గా అయితే ఈరోజు హోటల్ కానీ లేదనమాట. ఇంకా మా కోసమని మా మామ అయితే వచ్చి అదే పనిగా మా కోసం కావాల్సిన ఐటమ్స్ అన్ని అయితే చేసినాడు. ఇంకా మాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని అయితే 3 కేజీస్ చికెన్స్లో అయితే అయిపోతాయి అని చెప్పేసి 3 కేజీ చికెన్ అయితే తెప్పించేసిన అనమాట. దాంట్లో లెగ్ పీసులు కానీ 10 అయితే ఉన్నాయన్నమాట. బాను అయితే లెగ్ పీసులు వేసినాడు ఫస్ట్. అలా ఒక పక్క లెగ్ పీసులు వేస్తుంటే ఇంకో పక్క అయితే ఆంధ్ర స్టైల్, చైనీస్ స్టైల్ 2 టైప్స్ చేపిస్తాను చిల్లీ చికెన్. ఇంకో పక్క అయితే లెగ్ పీసులు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయి వచ్చినాయి. ఇంక చిల్లీ చికెన్ కానీ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా బాను అయితే లెగ్ పీస్ చూసి ఇలా అంటాడు అనమాట. ఇదేంద్రిద్యా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక రే చిన్న కథ కదిరిద్యా. ఇంకా అలా అన్ని ఐటమ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా దాంతో పాటు రైస్ కానీ చేపించుకున్నాం అనమాట. ఇంకా రైస్ అన్ని పెట్టుకుని అయితే తిన్నాము. అన్ని అయితే ఐటమ్స్ అన్ని సూపర్ గా ఉన్నాయన్నమాట. ఇంకా మేము వెళ్ళిన పార్టీకి అయితే చూపించిన కదా ఫస్ట్ లోనే బాను మధు అందరం అయితే వెళ్ళాం అనమాట. ఇంకా జాబ్ వచ్చింది పార్టీ లేదని చెప్పి వాళ్ళు ఓన్ రావిడ చేస్తుంటే ఇంకా పార్టీకి అయితే పోయినాం అందరము. ఐటమ్స్ అన్ని అయితే చాలా బాగున్నాయి. ఇంకా మా వాళ్ళు అయితే పక్క నుంచి లాటిచ్చి పెట్టేసిన అనుకో. ఇంకా లెగ్ పీస్లు ఐదైతే నార్మల్ చేసుకున్నాం. ఇంకా ఐదైతే చిల్లీ చికెన్ లెక్క వేసిన అనమాట. అంటే క్రిస్పీగా ఉంటుంది అని చెప్పేసి ఇన్ని ఐటమ్లు తిన్నాం కదా. ఇన్ని ఐటమ్లోనే మనకు బాగా స్పెషల్ గా నచ్చినది ఏదన్నా ఉందంటే చైనీస్ స్టైల్ చిల్లీ చికెన్ అనమాట. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇంకా మా మామ హోటల్ అడ్రస్ అయితే నేను చాలా వీడియోలోనే చెప్పిన అనమాట. పంజాన్లో అయితే ఉంటుంది అనమాట. యూనియన్ బ్యాంక్ పక్కలోనే ఫ్రెండ్స్ డాబా అనేసి అని. ఇక్కడ వెళ్ళి తినాలనే ఏమి లేదు. ఇంక మీరు ఎవరైనా ఫ్రెండ్స్ వెళ్ళి ఆర్డర్ ఇచ్చుకున్నా కానీ చేసిస్తారనమాట. ఇంక ఈ వీడియోకి అయితే ఫ్రెండ్స్ ఫాలో కొట్టి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.